తెలుసురా వకీల్ జిందా బాపట్లేసి తెలుసురా వకీల్ జిందా. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అలాగే చిన్నపిల్లోడితో జాతకం చెప్పే పిల్లోడితో ఫన్ చేసాం. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. అలాగే సన్నీ ఫ్రాంక్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి తాగి తోలకండి, డ్రైవింగ్ జాగ్రత్త తోల. ఇప్పుడు నిన్న అమ్మాయి ఎట్ట పడితే అట్ట మాట్లాడింది కదా, ఇప్పుడు అమ్మాయిని ఏం చేయమంటావు చెప్పు. ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసి ఎందుకు నా మీదకి వచ్చావంటే వెళ్ళి 2 బీగుతాను, నీ మీద చెబుతా ఆడు కొట్టమన్నాడని. అది తప్పు, నాకేం అవసరం లేదు. దేవుడు ఉన్నది దేవుడు చూస్తారు, పాపం పండి దేవుడికి తెలుసు. ఇప్పుడు చేస్తాం కాబట్టి ఏమొస్తుంది, నాకు అంత అవసరం లేదు భయ్య. సరే వాటర్ ప్లాంట్ ఉన్నా మళ్ళీ రమ్మంది కదా, డబ్బులు ఇచ్చిద్ది అనుకుంటున్నా. నీ జేబులో డబ్బులు కూడా లాక్కునిద్దామి. లాక్కొని చూద్దాం ఎంత లాక్కుంటది, అడుగు నా దగ్గర లాక్కుంటది. మళ్ళీ డబ్బులు ఉంటాయా? ఉండవు. అలాగా ఎవరికైనా సరే ఉంటాయా? అవునా? ఎవరికైనా సరే స్వామి. వాళ్ళ ఆయన పెద్ద రౌడీరు, ఎందుకు వాళ్ళ జోలికి నీకు? చెప్పు చెప్పు, నా జాతకం చెప్పు. నువ్వు నీకంటే నువ్వు చెప్పుకుందావు, చెప్పుకుంటా నువ్వు. సరే చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇప్పుడే అంటున్నా. ఇదిగో నేను ఒకటి చెబుతా, తింటావా? నేను ప్రయోజకుడిని అయ్యే హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నా, ఏదో ఒకటి చేసుకోవడానికి ఆడ. మరి వెళ్తానంటావా వెళ్ళనంటావా? ఉండే నీకు అంటాడుగా, పైజీలు అంటాడుగా, గిఫ్ట్ అంటే గిఫ్ట్ కాదు. నువ్వు ఎంత అనుకున్నా వెళ్తాను. నువ్వు సాధించే గొప్ప ఉంది నీకు, 10 మందిలో పేరు ఉంది వెనక నుంచి. నిన్ను చూస్తే అలుంకు అనిపిస్తుంది. ఇక్కడ ఊళ్ళో ఉంటారుగా, నేను చూస్తే కొంచెం భయం. నిజమే కదా? నాకు తెలియదు. నీకు తెలియదులే, అన్ని అమ్మాయికి లాగా ఉంటావు కానీ అమ్మాయికి కాదు. పులి అన్ని తెలివి, ఎప్పుడు కొట్టాలో ఎప్పుడు పెడతావు నీకు అన్నీ తెలుసు. నిజం, నువ్వు ఎప్పుడు కొట్టాలో తెలుసు, ఎప్పుడు పెట్టాలో తెలుసు, ఎప్పుడు తిట్టాలో తెలుసు. నీకు పెద్ద ముదురునా? నిజం. నువ్వు చెప్పుకుంటలేదు భయ్యా. నువ్వు అట్లా కాదు భయ్యా, నువ్వు అట్ట అంటే అట్ట భయ్యా. ఇప్పుడు సార్తో మాట్లాడుతున్నావు, ఇప్పుడు సార్తో అన్ని చూస్తారు ఆయన. ఇప్పుడు నేను ఏమన్నా అంటారా? నిన్నేమనరు. మళ్ళీ పోలీసులే ఏమన్నా పట్టిద్దాం అన్ని ప్లాన్ చేస్తారా? నిన్నేమంటారంటే లాస్ట్ లో చిన్నపిల్లాడు దేనికి ఆడుకుంటాం వచ్చేవారంటే రావుడు ఫోన్ చేద్దాం, మాట్లాడదాం, ఇంకా నా బాధలన్నీ చెబుతా. అంటే ఏం బాధలు? మా వృత్తి. కాకపోతే ఏంటంటే ఏం చేస్తారంటే లాస్ట్లో పోలీసులు ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నారంటే పోలీసులు వస్తారు. ఇప్పుడు వచ్చినప్పుడు నిన్నేం చేస్తారంటే కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్తారు స్టేషన్కి. అది విషయం. ఇప్పుడు అదే విషయం. చదువుకోకుండా ఈ పనులు ఏందని నేను అంటలే, అదే పని నువ్వు అన్నా నా తెలుసు. నీ గురించి ఎప్పుడు నాకు ఇంకా ఆలోచిస్తున్నా ఉన్నా. మా తెలివి నాదే, నీ తెలివి నీదే. ఇప్పుడు పోలీసులు వస్తారయ్యా, తీసుకెళ్తారు, మాట్లాడతాం. ఏముంది? మా వృత్తి నాకు అమ్మలేదు, చనిపోయింది. నాకు అమ్మలేదు, చనిపోయింది. ఇప్పుడు అంత ముందుకు వస్తాం, చదువులో వెళ్తాం. ఇప్పుడు ఒక దుక్కుని ఉన్నాగా. ఎంత చదువుకోలే నేను. చదువుకోకపోతే మరి టాలెంట్ ఎందుకు మాట్లాడుతున్నా? ఎలా వచ్చింది వృత్తి? అది ఒక్కడు సంపాదించిన ఆస్తి కాదు, వాడు ఒకటి చెప్పలేదు నాకు. ఎవరి ధైర్యం ఎవరిదే. నిజం, ఎవరి ధైర్యం ఎవరిదే. ఇప్పుడు చంపుతావు. ఇప్పుడు వస్తారయ్యా పోలీసులు, మాకు అమ్మలేదు, మాకు ఉంటా చెప్పింది చెప్పాగా. అదే చెప్పదని ఏముంది, మాకు అమ్మలేదు. ఒక దుక్కుని ఉన్నాం మేము. ఒక మాట, ఒక దుక్కుని ఉండాలం కాదు. నాకు చదివిస్తారు మా నాన్న, ఒక దుక్కుని ఉండగా. మా నాన్న అంటే నేను ఒక్కడా ఉండలేను పాపం. మా నాన్న బట్టి నేను కూడా ఉండాలి. నేను ఉంటా, అదే హాస్టల్లో పెడతారు, నేను ఉండలేనుగా. ఏం జరిగిందంటే ఓ పిల్లోడిని తీసుకెళ్ళి కాలువ కట్ట మీద నాతో గుడ్డు చేతబడి ఒకటి చేయమన్నారు.
నేను చేయను. నేను చేస్తా. చేసుకో. నీ మీద చెయ్యి. నేను ఒక మాసం చేయలే, చెబుతున్నా, చెప్పుకున్నా. నేను చేతబడులు చేస్తా, నీ గొప్పవాడిని, నీ మంత్రాలు చదువుతా, నీ ముగ్గేస్తా నీ పేరు మీద అని చెప్పలే. నేను చెప్పను, నాకొద్దు. దొరికిన వాడికి రూపాయి 2, 5 రూపాయలు, 10 రూపాయలు లాక్కుంటా, తీసుకుంటా. అది కొనుక్కుంటాను, తీసుకుంటా, అన్నీ తీసుకుంటా. కొనుక్కుంటాం చెప్పి అన్నీ చేసేది, చదువుకుంటా. ఇప్పుడు అదే నేను కిడ్నాప్ చేద్దామని అర్థమైందిగా. ఎట్టున్నాను చూసావా, గడ్డం చూసావు కదా. నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తావు రావా? వస్తావు రావా? చాకేది ఇక్కడ పెట్టింది ఇందాక. వస్తావు రావా? ఎందుకు? నేను రాను. ఎందుకు? నేను రాను. ఇప్పుడు బెదిరిస్తావు, భయపడదామని కాదు, భయపెట్టిస్తావు. ఎంత దగ్గరికి వెళ్తావు? ఇప్పుడు ఎంత దగ్గరికి వెళ్తావు? ఇప్పుడు మనం మోసం చేస్తావు. దీంట్లో నేను చూపి నాకు. ఏం లేవు. చూపినా? నీ ఆదృతం నేను ఎందుకు కదా అనాలి? చూపి. చంపు. జై సద్గురు. ఇంకో అడ్రస్లు పెద్ద వాళ్ళే, ఏపీల దగ్గర నుంచి ఉన్నాయి. విఐపి అంటే సీఎంలు కూడా ఉండరు నీకు? సీఎంలు నీ దగ్గరికి వచ్చి జాతకం చెప్పించుకుంటారు మా నాన్న దగ్గర. అబ్బో, డబ్బులు బాగున్నాయా? అవి నాయలే, చూపకూడదు. 50 అంటారు. గోగో బ్రహ్మం మా నాన్న. ఇంకో పోలీసులు అందరి దగ్గర ఉంటాడు. బాపట్ల ఎస్పీ తెలుసా? తెలీదు. వకీల్ జిందా ఎస్పీ బాపట్ల ఎస్పీ అంటాడు కదయ్యా. నువ్వు పెద్ద పేర్లు ఎత్తబాక ఎస్పీలతో మనకెందుకు రా సామె. అదే బాపట్ల ఎస్పీ. మళ్ళీ అక్కడ నన్ను భయపెట్టినా కానీ నిన్ను వదలను, ఇప్పుడు లేపేస్తాం. అది దేవుడు చూస్తే చూడను. నువ్వు డ్యాన్స్ చేసిన వదలను, నిన్ను భయపడుతున్నా పెట్టి ఎడుతా తీసుకెళ్తాం. చంపు. నీ మీద నమ్మకం మీద వచ్చా, చెప్పుకుంటున్నాను. చెప్పు. 7 గంట అడిగి బా. ఇప్పుడు కొన్ని చూస్తావు కదా టీవీలో ఏం జరుగుతున్నాయో. పిల్లోడిని తీసుకెళ్లి కళ్ళు కిడ్నీలు తీసేశారని రేపు ఇదే వార్త వచ్చింది. అందుకే వీడియో చేస్తాను నేను. చూద్దామా? కానీ నీ దమ్ము నా దమ్ము తెలుసుకుందామా? అట్ట కాదు. ఇప్పుడు నన్ను మోసం చేస్తావు, నీ పిల్లలు తలిగిద్ది, నీకు తలిగిద్ది. ఇప్పుడు నన్ను మోసం చేస్తావు, నీ పిల్లలు తలిగిద్ది, నీకు తలిగిద్ది. కళ్ళు బాగున్నాయా? ఆగాదు మెలక. ఎన్నెళ్ళు? 4. కరెక్ట్గా ఉండే కళ్ళు. 2 కళ్ళు. ఒకసారి చెప్పండి సార్. 2 కళ్ళు పనికి వస్తాయి. కిడ్నీలు కూడా చూడాలి. ఆగాదు, ఆయనకి వెళ్తుందిరా. కిడ్నీలు కూడా చూడాలి. ఇప్పుడు మందు అలవాటు ఉందా? మందు అలవాటు లేదండి సార్. అయితే ఇంకా బాగుంటాయి కిడ్నీలు, లివర్లు మొత్తం బాగుంటాయి. బాగుంది అన్ని తాగను నేను. అందరిలా కాదు నేను అంత జాతకం చెప్పే సాధుని. అవును. ఒక మాసం చేయలే నేను. నువ్వు మాసం చేసావని ఎవరు అన్నారు? అదే మరి చేయను అంటున్నా. నేను నిన్ను చేశాను. చెయ్యి. ఇప్పుడు నేను తీసుకొచ్చింది ఎంత దూరం దేనికి? ఒక మీద నమ్మకం మీద వచ్చా. ఎవరి మీద వచ్చావు? నన్ను నమ్మి వచ్చావా? ఓకే. పుట్టినరోజు ఎప్పుడు? నువ్వు పుట్టినరోజు పలానా రోజు చెప్పు. లేదు. సరే. నీ నెంబర్ ఇచ్చి వెళ్తావు నాకు? లేదు నాకు ఇప్పుడు. రా లేగిరా. బాత్రూమ్
ఏడవా నీ పుట్టు నాకు చెప్పు, నీకు బట్టలు కొని పంపిస్తా, సరేనా? పుట్టిన ఎప్పుడు జరగలే, నేను చేస్తా. పుట్టిన జరగలేదు, నేను చేస్తానంటే సరేనా? ఎడవా ఇదంతా ఫ్రాంక్లే కానీ ఏడవ మాకు. ఏయ్ అన్నయ్యని అనుకోరా, సరేనా? ఎడవా ఎడబాక. ఏం పేరు? గణపతి. గణపతి. బో దేవుడి పేరు పెట్టుకున్నావుగా. నేను అంత బలంగా లాగుతున్నా, నా మీద కోపమా? ఇప్పుడు నీ మీద కాపాడుతున్నా, డబ్బులు వస్తాయి, 7 లక్షలు వస్తున్నాయి. సరే నాకు నెంబర్ ఇచ్చేయాలరా, ఇస్తావుగా? నువ్వు నాకు ఇచ్చి నీకేం అవసరమైనా నాకు చేయి ఫోను, అన్నయ్యని నేను చూసుకుంటా, సరేనా? చేస్తావు నాకు, ఓకేనా? ఇప్పుడు నేను మాస్టర్ పూజలు చేస్తారు కొంతమంది, నేను చేయను. నువ్వు పూజల విషయం కాదు, ఓకేనా? పద ఏడవ మాకు. ఓకే ఫ్రెండ్స్.